డిస్క్లైమర్ గమనిక మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జోదాలను కానీ కోడిపందాలను కానీ ప్రోత్సహించడానికి మాత్రం కాదు. ఓకే, ఇక మనం టాపిక్లో కదా ఈరోజు టాపిక్ వచ్చేసి 15వ తారీఖు 4వ నెల 2025 15th April 2025. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటి అనేది మనం వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు వంటి మెంబర్స్ అందరూ నుంచి అప్పటిలాగా ఒక రిక్వెస్ట్, అది మీ అందరికీ తెలుసు. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బ్లైక్ అని ప్రెస్ చేసుకుని, ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి ఇటు పరిస్థితుల్లో. ఓకే ఫ్రెండ్స్, ఓకే, దాని తర్వాత ఫస్ట్ మనం కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుందాం. కోడిని వదిలే దిక్కు విషయానికి వస్తే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి అనేది దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలి. అలా దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి కంపల్సరీ గెలిచే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. దాని తర్వాత నక్షత్రం విషయానికి వస్తే ఈరోజు మొత్తం కూడా ఒకే నక్షత్రం సింగిల్ నక్షత్రం జరుగుతుంది. అదే విశాఖ నక్షత్రం జరుగుతుంది అన్నమాట. ఈ విశాఖ నక్షత్రంలో గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇక్కడ పశ్చిమ కాకి అనేది డాగ మీద గెలుస్తుంది. కోడి అనేది నెమల మీద, డాగ మీద, కాకి మీద, పింగళ మీద, ఈ నాలుగింటి మీద కోడి అనేది విజయం సాధిస్తుంది. తర్వాత ఎరుపు గౌడ అనేది కోడి కాకి మీద గెలుస్తుంది. ఎర్ర నెమల అనేది పింగళ మీద గెలుస్తుంది. పశ్చిమకాల కోడి అనేది శుద్ధ మహిళ మీద విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుంది విశాఖ నక్షత్రం. ఈ నక్షత్రం ఈరోజు మొత్తం కూడా ఇదే నక్షత్రం జరుగుతుంది. పగలు రాత్రి అయినా సరే నక్షత్రం ప్రకారం దెబ్బలాట ఆడుకోవాలి అనుకున్న వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో ఈ విశాఖ నక్షత్రం ప్రకారమే దెబ్బలాట పెట్టుకోవాలి. అప్పుడే గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక నక్షత్రం తర్వాత మనం చూపుల విషయంలోకి, జాముల విషయంలోకి వెళ్దాం. దాంట్లోకి వెళ్ళబోయే ముందు కలర్ ఐడెంటిఫికేషన్ నేను ఎప్పటిలాగే చెప్తూనే ఉంటాను, చాలా ఇంపార్టెంట్ అని. దాంట్లో మిస్టేక్ చేసామంటే మనం ఎంత కలర్ తెలిసినా, ఎంత ఏది గెలిస్తే అనేది తెలిసినా కూడా కలర్ ఐడెంటిఫికేషన్లో మిస్టేక్స్ అయితే ఓడిపోతాం, డౌట్ లేదు, చాలా నష్టపోతాం. కనుక కలర్ ఐడెంటిఫికేషన్ ఒకటికి రెండు సార్లు చూసి జాగ్రత్తగా కలర్ ఐడెంటిఫై చేసుకుని దెబ్బలాట ఆడుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఇక టాపిక్లో అయితే ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8:20 వరకు. ఉదయం 6 గంటల నుంచి 8:20 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం వచ్చేప్పటికి కుసి తెలుపు కల కోడి కాకి, బాగా కుసి తెలుపు ఉండాలా. అలాంటి కోడి కాకి అనేది ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగు. అలాంటి దాన్ని మనం ఇక్కడ ముసుగు ఉపయోగించుకున్నట్లయితే కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇక దాని తర్వాత చూపులకి గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచేటప్పటికి నల్లకట్ట రసంగులు, కాకి డాగలు, గట్టి కాకులు, బూడిద రంగు మైలాలు, కోడి కాకి డాగలు, నల్ల మైలాలు, కోడి మైలాలు, శుద్ధ డాగలు, ఎరుపుకు మించిన కాకి డాగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు గెలుస్తాయి, కానీ మనం అన్ని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ పక్కన ఓడిపోయే రంగులకి నెమల కక్కెరలు, నెమల పింగళాలు, డాగ పింగళాలు, ఎర్ర పొలాలు, కోడి పింగళాలు, గౌడు నెమళ్ళు, పిసికిబోర నెమళ్ళు, అలాగే ఎర్ర నెమళ్ళు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి ఉదయం 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం వచ్చేటప్పటికి నెమల డాగలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఇక్కడ మనం ముసుగు పెట్టుకునే నెమల డాగలకు ఎక్కడ కోడి చూపు అనేది మాత్రం ఉండకూడదు. బొంగ తెలుపు, కుసి తెలుపు అస్సలు ఉండకూడదు అనమాట. అలాంటి నెమల డాగలు మాత్రం ముసుగు పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం వచ్చేటప్పటికి శుద్ధ డాగలు, ఎర్ర అబ్బరాసులు, కాకిడాగ పర్లాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర పశ్చిమకాల నెమళ్ళు, ఎరుపుకు మించిన కాకిడాగలు, 9 వెన్న కాకులు, కాకి నెమళ్ళు, నల్లకట్టు అబ్రాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ గోధుమ రంగు పింగళాలు, తెల్ల మైలాలు, కోడి పింగళాలు, బూడిద రంగు మైలాలు, కోడి మైలాలు, కోడి కాకులు, నల్లకట్ట రసంగులు, తెల్ల కక్కెరలు, కోడి రసంగులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు.
11 గంటల నుంచి 1:10 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు షాప్కి పసిమి లేని సేతువాలు, ఎక్కడ పసిమి ఉండకూడదు పైన, లేదంటే నల్లబొట్ల సేతువాలు, వాటితో పాటు కాకి నెమల పింగళాలు కూడా బాగా పనిచేస్తాయి. కోడి చూపు అసలు ఎక్కడా ఉండకూడదు, కాకి నెమల పింగళాలు కూడా. ఈ 3 అనేవి ముసుగు పెట్టుకోవాల్సిన రంగులు ఈ టైమ్స్లో. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికి గట్టి కాకి నెమళ్ళు, కాకి పింగళాలు, బగా పసిమి గల కాకులు, 9 వన్నె కాకులు, పచ్చకాకి నెమళ్ళు, పచ్చకాకి డేగలు, కాకి నెమల పింగళాలు. కాకి నెమల పింగళాలు ఆల్రెడీ చెప్పాను, ముసుగు కూడా పెట్టుకోవచ్చు. గట్టి కాకి డేగలు, నల్లకట్టు అబ్బరాసులు, నల్లకట్టు నెమలి అబ్బరాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకోండి. చూడండి, ఇక్కడ ఓడి రంగుకి ఎర్ర మైలాలు, మిరపపండు డేగలు, కోడి మైలాలు, కోడి రసంగలు, కోడి డేగలు, శుద్ధ డేగలు, గేరువాలు, రసంగి డేగలు, గరుడు మైలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం రంగు షాప్కి తెల్ల కక్కెరలు. ఇక్కడ తెల్ల కక్కెరలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళకి తెల్ల కక్కెరలను కనుక పెట్టుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి కోడి నెమల కక్కెరలు, తెల్ల నెమళ్ళు, కోడి నెమల పింగళాలు, కోడి పింగళాలు, శుద్ధ నెమళ్ళు, కోడి చూపు గల రసంగులు, కోడి చూపు గల మిరపపండు డేగలు, అలాగే కోడి మైలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకోవాలంటే చూడండి, పక్కన ఓడిపోయే రంగులు కదా, ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. ఇక్కడ ఓడిపోయే వచ్చేటప్పటికి పసిమి గల కాకులు, 9 వన్నె కాకులు, ఎరుపుకు మించిన కాకి డేగలు, నల్ల కాకులు, పచ్చకాకులు, పచ్చకాకి డేగలు, గట్టి కాకి డేగలు, శుద్ధ డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం రంగు షాప్కి ఎర్ర పొలాలు లేదంటే ఎర్ర గాజు కక్కెరలు. ఎర్ర పొలాలు లేదా ఎర్ర గాజు కక్కెరలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఇక్కడ ముసుగు లేదా జోళ్ళకి ఎర్ర పొలాలను కానీ ఎర్ర గాజు కక్కెరలు కానీ పెట్టుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచేటప్పటికి కోడి పింగళాలు, డేగ పింగళాలు, చింతపిక్కల డేగలు, శుద్ధ డేగలు, కోడి డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, గంధం బొట్ల సేతువాలు, గోధుమ రంగు పింగళాలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం రంగులు వంటివి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికి పచ్చకాకి నెమళ్ళు, పచ్చకాకి డేగలు, గట్టి కాకి నెమళ్ళు, బాగా పశ్చిమ గల కాకులు, ఎరుపుకు మించిన కాకి డేగలు, 9 వన్నె కాకులు, గట్టి కాకులు, కాకి డేగలు, నల్లకట్టు అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక మనం పగల గురించి అయిపోయింది కాబట్టి నైట్ టైమింగ్స్కి వెళ్దాం. రాత్రి విషయానికి వెళ్ళినట్టయితే ఇక్కడ టైమింగ్ వచ్చేసి నైట్ 7 గంటల నుంచి 8:30 వరకు. ఈ గ్యాప్ ఉంది చూసారా, 6 గంటల నుంచి 7 గంటల మధ్యకాలంలో. ఈ టైమింగ్స్ ఏంటంటే జాములు చేంజింగ్ అనమాట. ఆ టైమింగ్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఆ టైమింగ్స్లో ఏవైతే కొడతాయో అవే ఓడిపోతూ ఉంటాయి, అవే గెలుస్తూ ఉంటాయి. కనుక ఆ టైమింగ్ అనేది కొంచెం క్రిటికల్ అనమాట చెప్పడం. ఓకే ఫ్రెండ్స్, చూసి ఆడుకోండి దాంట్లో. ఇక టైమింగ్ వచ్చేసి ఇక్కడ 7 గంటల నుంచి 8:30 మధ్యకాలం. ఈ టైమ్స్లో గెలిచారు వచ్చేటప్పటికి కోడి కాకి డ్యాగ, ఇక్కడ శుద్ధమైన కోడి కాకి డ్యాగ అనేది మెయిన్ అనమాట. అలాంటి కోడి కాకి డ్యాగలను ముసుగు పెట్టుకోవచ్చు. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచేటప్పటికి కోడి కాకులు, నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, కోడి మైలాలు, గట్టి కాకులు, కోడి రసంగులు, కోడి డేగలు, శుద్ధ డేగలు, ఈ రంగులన్నీ కూడా చూపులకు గెలుస్తాయి. కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయి రంగు చూడండి. ఇక్కడ ఓడిపోయి రంగు వచ్చేటప్పటికి నెమల పింగళాలు, గౌన్ నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, డేగ పింగళాలు, పిసికిబోర నెమళ్ళు, ఎర్ర పొలాలు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల ఇక్కడ కోడి కాకి డ్యాగలను, కేవలం కోడి కాకి డ్యాగలను మాత్రమే మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత టైమింగ్ వచ్చేసి నైట్ 8:30 నుంచి 10:40 వరకు.
8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం రంగు వచ్చేటప్పటికి ఎర్ర నెమలి. ఇక్కడ ఎర్ర నెమళ్ళు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు కనుక కంపల్సరీ ఇక్కడ ముసుగు లేదా జోలికి ఎర్ర నెమలు కనుక పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇక ఎర్ర నెమల తర్వాత చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపులకు మాత్రం గెలిచేటప్పటికి ఎర్ర అబ్బరాస్ నెమళ్ళు, శుద్ధ డేగలు, కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, నెమలి డేగలు, ఎరుపుకు మించిన కాకి డేగలు, గట్టి కాకులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు అనమాట. ఓన్లీ చూపుల్లో మాత్రం గెలుస్తాయి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు మేము పెట్టుకోండి, పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, పక్కన ఓడిపోయేటప్పటికి కోడి పింగళాలు, కోడి మైలాలు, కోడి కాకులు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, అలాగే ఇక్కడ అన్ని రకాల పింగళాలు అనేవి కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఇట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు. రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పటికీ నల్లబొట్ల స్థిత్వాలు. ఇక్కడ నల్లబొట్ల స్థిత్వాలు అనేవి మెయిన్ రంగులు. ముసుక్కు దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఇక్కడ నల్లబొట్ల స్థిత్వాలని మనం ఇక్కడ ముసుగుల దెబ్బలాట అనేది పెట్టుకోవాలన్నమాట. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి కాకి పింగళాలు, బాగా పశ్చిమగల కాకులు, 9 వన్నె కాకులు, కాకి నెమళ్ళు, గట్టి కాకులు, సేతువాలు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు మేము పెట్టుకోవాలంటే చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికి కోడి డేగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, శుద్ధ డేగలు, ఎర్ర మైలాలు, మిరపపండు డేగలు. ఈ రంగులు, ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ రంగులన్నీ కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. కాబట్టి మన కలర్ అప్డేట్ మీ అందరికీ వర్కౌట్ అవుతున్నట్లయితే కంపల్సరీ మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.